తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీపీ, మందుల గది, పీహెచ్సీ పరిసరాలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు. చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రి వసతులు, అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోగులకు సరైన వైద్యం అందకపోవడం, అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే రామకృష్ణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాయి సత్యనారాయణ, యాచవరం సొసైటీ అధ్యక్షులు సిసి నాయుడు, కయ్యూరు సాగునీటి సంఘం అధ్యక్షులు రాయి మస్తాన్ నాయుడు, డాక్టర్లు లిఖిత, వెంకట్రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. బేస్మెంట్ బిల్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్య అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.